కోరికల చిన్న నక్షత్రం. విల్లోబ్రూక్ అనే పట్టణంపై ఎత్తులో నక్షత్ర సంరక్షకురాలు టీనా నివసించేది. ఆమె పని చాలా ముఖ్యమైనది. చిన్న నక్షత్రాలను ఆకాశంలో వాటి స్థానాన్ని కనుగొనడంలో సహాయపడటం. ప్రతి సాయంత్రం టీనా లాంతరు తీసుకొని వెండి మెట్లెక్కి మేఘాల దగ్గరికి వెళ్తుంది. అందరూ సిద్ధమా? ఈరోజు మీకోసం కొత్త ఆకాశం ఉంది. మీకు సరైన చోటును నేను కనుక్కుంటాను. ఒక రాత్రి టీనా ఒక చిన్న నక్షత్రాన్ని చూసింది. అది మిగతా వాటిలాగా మెరవలేదు. నీ వెలుగు ఎందుకు దాచుకుంటావు? బాధపడకు, నీ వెలుగు మనం కలిసి కనుక్కుందాం. అప్పుడు నేను నీకు చూపిస్తాను. నువ్వు తప్పక మెరుస్తావు. టీనా ఆ చిన్న నక్షత్రాన్ని తీసుకొని ఒక ప్రయాణం మొదలుపెట్టింది. వారు ఉత్తర నక్షత్రాల దగ్గరికి వెళ్లారు. రకరకాల నక్షత్రాలతో ఆడుకున్నారు. చాలా సమయం సంతోషంగా గడిపారు. అవును, కానీ అది ఆకాశం యొక్క అందం. నీ వెలుగు నీ లోపల నుండే రావాలి. వారి వేగం అవసరం లేదు. నీ మెరుపే నీ బలం. అంటే నీ స్థలం మనం ఇంకా కనుక్కోలేదు. త్వరలో కనుక్కొని నిన్ను అక్కడికి చేర్చుతాను. ఆకాశంలో ప్రతి మూల ప్రయత్నించిన ఆ నక్షత్రం వెలగలేదు. మరింత దుఃఖంగా మారింది. లేవు చిన్నారి నక్షత్రమా, నువ్వు తప్పు కాదు. మనము వేచి చూద్దాం. ప్రపంచం నీ వెలుగును ఉపయోగించే క్షణం కోసం వేచి చూద్దాము. ఆ సమయంలో నా ఒక అద్భుతం గమనించింది. పిల్లలు కోరికలు కోరినప్పుడు ఆ నక్షత్రం బాగా మెరుస్తుంది. నక్షత్రమా, చూడు, వాళ్ళ కోరికలు నీకు వెలుగుస్తున్నాయి. చూసావా, నీ మెరుపు అసలు తగ్గలేదు. నీ కోసం పిల్లలందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడూ ఒంటరిగా ఉండవు. ప్రతి పిల్లల కోరిక నీతో స్నేహితుడవుతుంది. పద, పిల్లల దగ్గరికి నిన్ను చేరుస్తాను. అప్పుడు టీనా ఈ నక్షత్రం ఆకాశానికి చెందినది కాదు అని అర్థమైంది. ఇప్పుడు విల్లోబ్రూక్ ఫౌంటైన్ దగ్గర నీటిలో ఆ నక్షత్రం మెరిసిపోతూ కనిపిస్తుంది. పిల్లలు కోరికలతో అది మరింత ప్రకాశిస్తుంది. మేఘాల్లో కూర్చొని టీనా చిరునవ్వుతో చూస్తుంది. నక్షత్రాన్ని సరైన చోటుకి చేర్చానని సంతోషపడుతుంది.